దేవుడు అంటే ఆయన మనం వెళ్ళి ఆయన దగ్గర సాగిల పడితేనే, మనం ఆయన దగ్గర ఉపవాసాలు ఉంటేనే దేవుడు కనికరిస్తాడని కాదు. కృతజ్ఞత హృదయం మనకు ఉంటే చాలు. అంటే దేవుడు చేసిన మేలు బట్టి ఆదివారం మనం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి మనము ఆ దైవ దీవెనలతో మనం తిరిగి వెళ్ళడం అనేది ఇది మనకు కలిగినటువంటి గొప్ప వరము, గొప్ప భాగ్యము. కానీ అందులోని తప్పులు, అందులోని అనేక రకాల శోధనలు సృష్టిస్తూ వస్తూ ఉంటాడు సాతానుడు. కాబట్టి నిజ క్రైస్తవుడు మరి మంచి విశ్వాసి ఎప్పుడు కూడా పట్టించుకోవడం అన్నీ కూడా. మంచి విశ్వాసి ఎప్పుడు కూడా ఒకటే, తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించడమే. యేసుక్రీస్తు ఆయన చిత్తాన్ని జరిగించాడు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, మరణం ముందు కనబడుతుంది. ఆయన అయ్యా నీ చిత్తం జరగాలంటే నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను స్వస్థపరిచిన దేవుణ్ణి మర్చిపోవద్దు, నిన్ను ఆశీర్వదించిన దేవుడిని మర్చిపోవద్దు, నిన్ను తప్పించిన దేవుడు, మరణం నుంచి, రోగము నుండి, కరోనా నుండి అనేక సమస్యలు తప్పించాడు దేవుడు. నువ్వు చదువుకోవడానికి, నువ్వు ఈరోజు బ్రతికుండడానికి కారణమైనటువంటి దేవుడిని మర్చిపోవద్దు. తన్ను తాను తగ్గించుకున్నవాడే ధన్యుడు, హెచ్చించబడతాడంట. అంటే ఇక్కడ ఏంటి, నీ దేవుడిని హెచ్చించాలా కదా. ఐఎమ్ గ్రేట్ అంటే కాదు, నడుస్తుందా? యేసుక్రీస్తు నేను నా ప్రజలందరి కొరకు నేను ప్రాణం పెడుతున్నా కాబట్టి నేనే గ్రేట్ అని అనలే. నా పైన ఉన్న బాస్ ఎవరు? నా తండ్రి. ఆయన చిత్తాన్ని నేను జరిగించాను. హల్లెలూయా.